Sorry for the interruption. This is an announcement from Cineholic Production. Smoking and drinking is injurious to. రే నువ్వు అవుతావా? ఇదంతా కాదు, ఫస్ట్ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. ఆకాశం నీ హద్దురా, చేసే జల్సా, ఏ అవకాశం వదలద్దురా, హ్యాపీ హ్యాపీ హమేషా. ఆకాశం నీ హద్దురా, చేసే జల్సా, ఏ అవకాశం వదలద్దురా, హ్యాపీ హ్యాపీ హమేషా. చుక్కల లోకం విహరిద్దాం, చందమామతో జత కడదాం. బి హ్యాపీ హ్యాపీ హమేషా, హుషారుగుందాం డే బై డే. ఈ ప్రపంచమంతా మనదేరా, నా సినిమా హీరో నేనేరా. హ్యాపీ హ్యాపీ హమేషా, హుషారుగుందాం ఎవ్రీడే. కంగ్రాట్స్ రా సంపాత్. థ్యాంక్స్ రా. క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కొట్టావు, 2-3 ఇయర్స్లో పెళ్ళి. పెళ్ళంటే గుర్తొచ్చింది. సందీప్, మీ అన్నయ్య మ్యారేజ్ కదా ఈ మంత్లో. మరి పార్టీ? నువ్వు ఇస్తున్నావు గారా ఇప్పుడు. రే అది కాదురా, నీ దగ్గరికి నా డబ్బులు ఎలా వస్తున్నాయి? ఎప్పుడు చూసినా ఫోను ల్యాప్టాప్ వేసుకుని తిరుగుతున్నావు. ఇప్పుడు మొత్తానికి ఆన్లైన్ యాప్స్లో అవి ప్రమోట్ చేసామంటరా. అవి ప్రమోట్ చేస్తున్నప్పుడు 100 వచ్చేవి. వస్తుండగానే మొత్తం అంతా లోన్స్ కట్టేవాడిని. సో అలా ఇదంతా కాదురా, నీకు ఎవరో 1 lakh వస్తున్నాయి అనుకో. వాడికి నా డబ్బులు ఎందుకు వస్తాయరా? అందుకే అనుకోమన్నా. నాకు 1,00,000 వస్తే నీకు నిద్ర పెట్టిస్తారా? అది కరెక్టే కానీ నువ్వు చెప్పరా. మనుషులు ఎలా ఆలోచిస్తారంటే, ఇప్పుడు మనకి నెలకి ఇంత ఇన్కమ్ వచ్చిందనుకో, ఎలా తాగుతారా బాబు? అదే హాఫ్ ఇన్కమ్తో మనం ఏ బైకో కారో ఈఎంఐలు కట్టుకొని ఏ డైమండ్ రింగో కొనుక్కుంటాం. రింగులు రింగు డైమండ్ రింగ్. అయ్యా రింగురా. ఎందుకు పరిగెడుతున్నారు? ఏమైందిరా? రేయ్, అయిపోయిందిరా, మొత్తం అయిపోయింది. నాది తీసుకోరా. నీ అమ్మ ఇది కాదురా, రింగ్ పోయింది. ఏ రింగ్ రా? డైమండ్ రింగ్ రా. యా మీ అన్నయ్యదా? కాదురా, వాళ్ళు వదినిది. రే మీరు ఆపండిరా బాబు, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అక్క నాన్నగారు రింగ్ కోసం పంపించారు. బాబు నీకోసమే చూస్తున్నా. సరే అక్క, పెళ్ళిలో కలుద్దాం. ఇంక సంజయ్ గారు ఫోన్ చేశాడు రా, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసా. మరి ఆ జ్యువెలరీ షాప్ పక్క దగ్గరికి వెళ్ళి నిజం చెప్పవచ్చు కదా. అప్పుడు ఈ విషయం వాళ్ళ నాన్న తెలిసిపోతుందిరా. మనం వేరే ప్లాన్ ఆలోచించాలి. నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు రా, సేమ్ రింగ్ చేసిస్తాడు తక్కువ రేట్లో. సరేరా. వాడు సేమ్ చేయాలంటే ఆ రింగ్ ఫోటో ఉండాలి కదరా. లేదురా,
ఆ రింగ్ చూసా కానీ గుర్తులేదు ఎలా ఉంటుందో. సరిపోయింది. ఇప్పుడు ఆ రింగ్ ఫోటో ఎవరి దగ్గర ఉంది? ఇంకెవరి దగ్గర ఉంటుందిరా? వాళ్ళ ఆన్ దగ్గరే. ఇప్పుడు కనుక మా నాన్నకి ఫోన్ చేశాను అనుకో కట్ చేస్తాడు. ఒక పని చేయి, మీ అన్నయ్యకి ఫోన్ చేసి ఫోటో పెట్టమని అడుగు. హలో అన్నయ్య, చెప్పరా. అదే ఎంగేజ్మెంట్ రింగ్ ఉందా? నా ఎంగేజ్మెంట్ రింగ్ నీకెందుకురా? ఉండదులే కానీ ఫోటో ఏమైనా ఉందా? నా ఎంగేజ్మెంట్ రేపే కదా, రేపు వచ్చి ఫోటో తీసుకో. గుడ్ నైట్. ఏమంటున్నాడు రా? ఏ గుడ్ నైట్ అంటున్నాడు రా. గుడ్ నైటా? పోనీ మీ వదినికి ఫోన్ చేయరా. ఆలోటని చెప్పు. పెళ్ళి ఫిక్స్ అవగానే నన్ను ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశారా, దానిలో ఉందేమో చూద్దాం. ఛీ, పని చేయకపోతే మా అమ్మాయి ఏ పని చేయలేదు అని అంటారు. సరేలే అని పని చేస్తే అది బాలేదు ఇది బాలేదు అని, అసలు నీకు పనే చేత కాదు అని అంటారు. సర్లే వాళ్ళంతేలే కానీ ఏంటి నీ చేతిలో 2 ఫోన్లు ఇదా ఉన్నాయి? మా అక్కది. ఏం చేస్తావు ఆ రెండిటితో? ఏదైనా చేయొచ్చు. మా బావతో చాట్ చేయొచ్చు, మా అక్కలాగా కాల్ మాట్లాడొచ్చు. ఆహా, సర్లే కానీ స్టార్ట్ చేయి. ఈ పాస్వర్డ్ ఏంటి రావట్లేదు? ఎవరు ఫోన్ చేస్తున్నారే? ఎత్తవే. హలో, హలో వదినా, ఎవరు? నేను అన్నయ్య వాళ్ళ తమ్ముడిని, ఆ? ఆ? అని నీ పేరు చెప్పరా? సందీప్ని. సందీప్ ఎవరు? రే సందీప్ ఎవర్రా? బాబు నువ్వేరా? ఛీ, అసలు మీరెవరు? నేను మీ వదిన వాళ్ళ చెల్లిని. సరేలే కానీ ఒకసారి మీ అక్కకి ఫోన్ ఇవ్వు. ఎందుకు ఇవ్వాలి? నాకు కావాల్సిన ఫోటో మీ అక్క దగ్గర ఉంటుంది. ఏం ఫోటో? ఆ ఫోటోలో ఏముంది? ఆ తర్వాత చెప్తా కానీ. ఆ ఫోటోకి నీకు ఏంటి సంబంధం? సర్లే కానీ ఒకసారి మీ అక్క ఫోన్ ఇవ్వు. ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఫోన్ పెట్టేస్తా. వీళ్ళేంట్రా ఇలా ఉన్నారు? అరే మా నాన్న ఫోన్ చేస్తున్నాడు రా. ఎత్తమాకరా, కట్ చేస్తాడు. అరే కట్ అయిపోయిందిరా. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక పని చేయి, బీచ్లోకి వెళ్ళి మళ్ళీ. రే నువ్వు ఉండు. ఇప్పుడు కాల్ చేయకపోతే జ్యువెలరీ షాప్ కాల్ చేస్తారా? అది కరెక్టేగా. హలో నాన్న. ఎక్కడ్రా రింగ్ తీసుకున్నావా? తీసినా నాన్న, మొత్తం బాగానే ఉంది. సరే తీసుకెళ్ళి ఇంట్లో బీరోలో పెట్టు. సరే నాన్న. అలాగే అన్నయ్యని తొందరగా ఇంటికి రమ్మను. మీరు ఇంట్లో లేరా? పెళ్లి షాపింగ్కి వచ్చావురా, నైట్కి వచ్చేస్తానులే. సరే నాన్న. ఏయ్ దూరం జాగ్రత్త. సరే సరే. అరే పెళ్లి షాపింగ్ అని మీ ఉంటే ఎన్నేద్రా, ఈ లోపు ఆ రింగ్ సెట్ చేయాలి. ఇప్పుడు సెట్ చేయాలంటే ఏం చేయాలిరా? అరే జ్యువెలరీ షాప్కి వెళ్ళాను, ఎలాగో గుర్తొచ్చింది. ఆ రింగ్ ఎలా ఉంది, గుర్తుందా నీకు? లైట్గా గుర్తుందిరా, వెళ్తే గుర్తొచ్చిద్దేమో. ఇందాక గుర్తులేదని చెప్పావు కదా. అరే వెళ్తే అది గుర్తొచ్చిద్దిరా, ఫస్ట్ వెళ్ళాను రైలు తెలుస్తాయి. అరే ఫోన్ వస్తుంది చూడు. అరే ఎవరు? వర్ధినియా? అరే ఎవర్రా? వర్తినియా? వర్తిని కాదు, వదినరా బాబు. హలో వదినా. ఎవరు సందీప్ వాడు? నా ఫోన్లో మీ చెల్లి బాగా చిరాకు పుట్టించింది వదినా. ఇప్పుడే కాల్ హిస్టరీ చూసి ఫోన్ చేశాను. ఏంటి విషయం? అదే వదిన, ఒకసారి మీ ఎంగేజ్మెంట్ రింగ్ ఫోటో పెట్టవా? మీ అన్నయ్య పెట్టాడు, ఎందుకు నీకు? అంటే అది మా లవర్ చూపిద్దామని. సర్లే పెడతా. సరే వదిన, ఫోటో పెడతా అందరా. నైస్ రా. వెళ్దాం. అరే ఆడు బంగారం వస్తున్నా లైట్లు అమ్ముతారా? లైటింగ్ పెట్టారంట. రే ఆ ఫోటో నాకు తెలిసి నాకు పెడదాం రా, ఆ అన్న మొత్తం చూసుకుంటాడు. రే ఆ ఫోటోని రింగ్ అంతా షాప్కి వెళ్ళి కనుక్కుందాం. తక్కువైతే తీసుకుందాం, లేకపోతే రామకృష్ణ దగ్గరికి వెళ్దాం. ఏమంటారా? ముందు విజయవాడలో పదండ్రా, ఇక్కడ చాలా షాపులు ఉంటాయి. పాపర్ తెప్పిస్తావా నువ్వు? నువ్వు గిడ్డి మోస్తావా? పదరా.
ఈ రింగ్ రేట్ ఎక్కువ ఉండిద్దమ్మా. అలాంటి రింగ్ మన దగ్గర లేదమ్మా. ఈ రింగ్ 80,000 అమ్మా. మీకు కాబట్టి 70కి ఇస్తానమ్మా. ఇలాంటి రింగులు మన దగ్గర ఉన్నవే. మా దగ్గర 90కి వస్తుందమ్మా. हमारे पास नहीं है. ऐसे रिंग हमारे पास नहीं है भाई, बहुत दाम है. లాస్ట్కి రింగ్ లచ్చ. టైం ఏడైందిరా, ఇంకా 3 గంటలే ఉంది. ఏం చేద్దాం మరి? అసలు ఎక్కడ దొరికిద్దిరా రింగ్? అరే అన్న ఏమన్నాడు? అన్న ఫోన్ ఎత్తట్లేదురా. మనం మెసేజ్ చేద్దాం అన్నకి. సరేరా మెసేజ్ చేయి. అన్నకి మెసేజ్ చేసా, అంతలో మనం తినేసేద్దాం టిఫిన్. పదరా. రా పాండి. అన్న ఫోన్ చేస్తున్నాడు రా. రామకృష్ణ నమస్తే అన్న. నమస్తే తమ్ముడు, రింగ్ ఫోటో పెట్టింది దాంట్లో అవునన్నా. తిను. సరే కానీ 9ంటికి 30,000 క్యాష్ తీసుకొని రండి. నీ మొత్తం సరే అన్న, వచ్చేస్తా అన్న. ఫోన్ పే లేదురా రే. ఓకే అన్న. కావాలా? ఓకేరా. ఓకే అన్న, షాప్కి వచ్చాక ఫోన్ చేస్తా అన్న. సూపర్. రే 30,000 అడుగుతున్నాడు రా అన్న. ఓ షిట్ మ్యాన్. ఏమైందిరా? ఉల్లిపాయలు అయిపోయినాయిరా. రే నేను ఇక్కడ ఏం ఆడదు, నువ్వేం ఆడుతున్నావు? ఏంట్రా చెప్పు. 30,000 అంట్రా. ఏంటి ఉల్లిపాయలా? అరే రింగ్ రా బాబు. సర్లేరా. రే పర్లేదులేరా, నా సేవింగ్స్ వాడుకో. నీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఇచ్చేద్దులే కానీ. ఈడేంట్రా వాడికి సూటుకుని పని చేస్తున్నాడు. రామకృష్ణ అన్న, మీ షాప్ ముందులో ఉన్నా అన్న. అక్కడ తిండికి రండి రా. ఓకే అన్న. లొకేషన్ పెడతా. సరే అన్న. షాప్ కిందంటే పైన రేయ్, చెప్తారేంట్రా? అర్జెంట్గా ర్యాపిడో బుక్ చేయండి. వచ్చాడా అన్న వచ్చాడా? అమ్మ ఏమొచ్చాడు చూసాను, మన నన్ను వేసుకుంటాడు. ఎరా అండి, వాళ్ళు వచ్చారా రింగ్ బాక్స్ కోసం రా? ఏంటి 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 ఏంటి? అబ్బా టైం అయింది. ఏంటి? ఇవాళ శుక్రవారం అని తెలుసుగా, నేను తాగనని తెలుసుగా ఇవాళ. అందరూ తాగితే తిక్క తిక్క చేస్తాడు, కానీ ఈడు తాగకుండా తిక్క తిక్క చేస్తాడు. వచ్చారు. పింక్ లైట్ వేసారంటారు ఇక్కడంతా. రింగ్ ఎలా పోగొట్టారా? అది పోయిందిలే అన్న. తప్పుకోరా అట్లే. సందీప్ సందీప్, ర్యాపిడో డబ్బులు తక్కువనిరా. అరే మొత్తం ఇచ్చేసారా? ఏంట్రా? ర్యాపిడోకి 300 తక్కువని అన్న. ఏంట్రా అన్న తీసుకో. బిగ్ గిఫ్ట్ అన్న. ఇంకో 200 ఇస్తే మొత్తం రౌండ్ ఫిగర్ ఫోన్పే కొడతాంగా. అలా అంటావా? దా రింగ్ ఈ రాడికి తీసుకో. ఒరిజినలేనా? ఒరిజినలేనా? మన షాప్ పేరు ఏంట్రా? రామకృష్ణ షాప్. సేమేరా, మన షాపే. ఓకే సరే అన్న. ఓకేనా? అంతమంది కంటే నించుకోలేనురా. బ్యాగ్ అన్న. రింగ్ తీసుకో. ఓకే 30,000 పని 30,000 కమ్మేసాం. జాక్పాట్ కొట్టారు. పోన్రా పోన్ పోన్. ఫస్ట్ ఆ పక్కన మార్చాను నువ్వు. ముందా పింక్ లైట్ ఆపన్నా నువ్వు. 50-50. అరే థ్యాంక్స్ రా. ఏయ్ థ్యాంక్స్ ఎందుకు చెప్పావు? గొడవ లేకపోతే చెప్తున్నా. సరే సరేరా. సర్లే కానీ రింగ్ జాగ్రత్తగా ఇంట్లో పెట్టు. మనం మీ అన్నయ్య పిల్లలు కలుద్దాంలే కానీ పార్టీ మాత్రం గట్టిగా ఇమ్మని చెప్పి మీ అన్నయ్యని. సరేరా. సరే ఓకే బాయ్ రా. బాయ్.
సందీప్ గాలి పిలుచుకుందాం వెళ్ళి. ర్యాపిడో బుక్ చేసావా? వచ్చేస్తున్నాడు రా, 2 minutes వచ్చేస్తున్నాడు. బాబాయ్ ఒక కింగ్ ఒక లైట్ అగిపెట్టి. అరే ఎందుకు అంత కేర్లెస్? ఇప్పుడు ఏమైందిరా నీకు? ఏమవ్వాలరా? చి, ఇప్పటివరకు బాగానే ఉన్నాగా, సడన్గా ఏమైంది? బాగానే ఉన్నారా? నువ్వు ఆ రింగ్ కింద పెట్టిన కాడ నుంచి బాగానే నేను. ఆ, నాన్న మట్టి చూసాను ఆ రింగ్ కోసం, తెలుసా నీకు? ఇప్పుడు ఏంట్రా రింగ్ పెట్టేసా? ఓకేనా? ఈ జాగ్రత్త ఏదో పొద్దున్న నుంచి ఉంటే బాగుండేది కదరా. అసలు ఒక్కడనే అడిగారా నిన్న రింగ్ ఎందుకు జైల్లో పెట్టుకోలేదని? ఆ సంపద అడిగే పని నీకు డబ్బులు ఇటాకి. అవునరా, మన ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ప్రాబ్లం సాల్వ్ అయింది. అసలు ప్రాబ్లం లేకుండా చూసుకోగలరా నువ్వు? ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం? నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా మేమే సాల్వ్ చేస్తామా? అసలు డిగ్రీ ఎన్నేళ్ళు అవుతుంది? 2 years. మన గ్యాంగ్ అందరూ జాబ్లు వచ్చింది, నీకు తప్ప. ఫోన్ చేస్తే తాగుదాం ఎంజాయ్ చేద్దాం తప్ప ఏమైనా ఉన్నాయారా? ఏంటి ఇప్పుడు జాబ్ చేయాలి అంతేనా? చ అసలు ఈ మొత్తం సీస్లో నువ్వు అర్థం చేసుకుని ఇదారా నువ్వు నన్ను? కాదు బాబు, చాలానే అర్థమైంది. వెళ్ళిపోదాం అనుకున్నారా? వెళ్ళిపోవాల్సిందిగా. నేను బాబాయ్ డబ్బులు ఇటాకి వచ్చా. ఇందాకలా మన వాళ్ళందరూ జాబ్ వచ్చిందా కదరా, నీకు కూడా వచ్చిందా? అవునరా, వచ్చింది. అయితే ఇంకేరా, నువ్వు మెల్లగా కంపెనీ పెడతావు, నేనే CEO. వాటికేం తక్కువ లేవురా. ఎక్కడ దొరికింది? బీచ్లో దొరికింది. సరే అయితే నువ్వు వెళ్ళు. ఏంటి మరి మాకేం లేదా? ఇస్తాలే వెళ్ళు. సరే. హలో, మట్టి రోడ్డుకి రా. ఎందుకు ఇందూరం రమ్మన్నావు? చెప్తలే కానీ రామకృష్ణ అనేడి? అన్న బిజీ, రాలేడు. అన్న వస్తేనే డీల్. సరే పని చేస్తా. నేను కూడా చేయాలి. డీల్ ఏంటి? ఏంటిది? డైమండ్ రింగ్. దీనికోసం ఎందూరం రమ్మంది? సీక్రెట్గా ఉండిద్దని. మరి ఎందూరమా? సర్లే, రింగ్ ఎక్కడ దొరికింది? నీకెందుకు, బీచ్లో దొరికింది. సర్లే, ఎంత కావాలి? 50. 30. 50. నువ్వు ఉండరా.
30. ఓకే. క్యాష్ తెచ్చావా? లేదు తీసుకురానా? బో. ఫోన్పే లేదా? లే గూగుల్ పే ఉంది. అయితే పేటిఎం చెయ్యి. ఈడీ అసలు